వెల్కమ్ టు ప్రజానాడి న్యూస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి సీద్రి అప్పలరాజు 44వ జన్మదిన వేడుకలు పలాసలో ఘనంగా నిర్వహించారు. మంత్రి క్యాంపు కార్యాలయం దగ్గర జరిగిన వేడుకల్లో మంత్రి అప్పలరాజు సతీ సమేతంగా పాల్గొన్నారు. వేద పండితుల మంత్రోచ్చారణలతో మంత్రి అప్పలరాజును ఆశీర్వదించారు. బర్త్డే సందర్భంగా మంత్రి అప్పలరాజు కేక్ కట్ చేసి కుటుంబ సభ్యులు, అభిమానులు, వైకాపా శ్రేణుల కేరింతల నడుమ సంబరాలు జరుపుకున్నారు. పలాస, ఇచ్చాపురం, టెక్కలి నియోజకవర్గాలకు చెందిన వైకాపా శ్రేణులు, అధికారులు, అభిమానులు, ముస్లిం సోదరులు వెల్లువలా తరలివచ్చి మంత్రి అప్పలరాజుకు పుష్పగుచ్చాలిచ్చి బర్త్డే విషెస్ తెలిపారు. అభిమానుల తాకిడితో మంత్రి అప్పలరాజు స్వగృహంలో పండగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి అప్పలరాజు తనపై అభిమానంతో తరలివచ్చిన పార్టీ శ్రేణులకు, అభిమానులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నారన్నారు. పలాస నియోజకవర్గ అభివృద్ధిలో తనకు సహకరించిన వైకాపా కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. వచ్చే ఎన్నికల్లో మీరంతా ఆశీర్వదించి ఓట్లు వర్షం కురిపించి మరోసారి తనను ఎమ్మెల్యేగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించి శాశ్వత ముఖ్యమంత్రిని చేయాలని ఆకాంక్షించారు. నేనుండి మాకు ఇబ్బంది అవుతుందన్న. آخرة ولا فضل الله كريم